అశోక్ గారు, ఎస్ సార్. ధన్యవాదాలు మీకు, ఇద్దరు మిత్రులకి, మీ బిగ్ టీవీ ప్రేక్షకులకి, వీక్షకులు కూడా జై భీములు. నేను మీకు బాగా తెలుసు, బాలకోట విజయవాడ 25 ఏళ్ల పాత్రికేయ ప్రయాణం నాది. నేను ఎప్పుడు కూడా జర్నలిస్ట్గా బతికానే తప్ప ఈ ఆకుపచ్చని కండువ నా మెల్లో వస్తుందని నేను ఊహించను. నేను కల కూడా కన్నా. అలాగనే రాజధానిలో ఉన్న మహిళలు కూడా పాలకి పెరుగుకి గడప దాటిన మహిళలు ఆకుపచ్చని కండువాలు కట్టుకొని చీరలు కట్టుకొని చట్టాలు చదువుతారని వాళ్ళు కూడా ఊహించారు. మీకు ఒక మాట చెప్తా, ఒక దేశం మరొక దేశం మీద యుద్ధం చేస్తే మోస్ట్ ఎఫెక్టెడ్ ప్రాంతం ఒకటి ఉంటుంది. ఇజ్రాయెల్ కనుక పాలస్తీనా మీద దాడి చేస్తే హమాస్ మీద గాజా అనే ప్రాంతాన్ని ధ్వంసం చేసింది. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో మోస్ట్ ఎఫెక్టెడ్ ప్రాంతం అమరావతి. అంత విధ్వంసం చేశారు. ఒక నగరాన్ని శిరఛేదన చేశారు. దానికోసం పేర్లు పెట్టారు. ఇప్పుడే మీరు అన్నారు ఇక అమరావతి బతికింది అని. ఎస్, కవి సామ్రాట్ గుర్రం జాషువా చెప్పినట్టుగా నెటాలేక్షన్ నుండి లాగా అమరావతి నిలబడ్డది. ఇంకా ఎవ్వడు అమరావతి జోలికి వచ్చినా పంగనామాలు పెట్టేస్తాం. ఈ డిబేట్లో కూడా 3 దళిత సోదరులు ఉన్నారు. దోల తీరుస్తాం. అమరావతిని గనక ఎవడైనా సరే, ఇప్పుడు కాదు భవిష్యత్తులోనైనా సరే, కాలు పెడితే మడత కుర్చీ వేసి కూర్చోబెడుతుంది ప్రజాస్వామ్యం. నేను ఒక మాట చెప్తాను అశోక్ గారు, అమరావతి నిజం. 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిని అమ్మ అనే పిలిచారు. ఇక్కడే ఉంటానన్నాడు, ఇదే రాజధాని అన్నాడు. 2019 అధికారం వచ్చిన తర్వాత నీ అమ్మ అని పిలిచారు. ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతానన్నాను. చాలా దాష్టికం చేశారు. 40,000 మంది భవన నిర్మాణ కార్మికులు వెళ్ళగొట్టారు. అది ఎస్సీ తాటికొండ నియోజకవర్గం అయితే కమరావతి అని పేరు పెట్టారు. అందరూ కూడా నలుగురు గుడ్డివాళ్ళు కనుక ఏనుగును చూసినట్టుగా దానికి ఈ విధమైన వర్ణనలు చేసి కమరావతిని, భ్రమరావతిని ఒక ప్రాంతం మీద కత్తి దూశారు. కనకదుర్గమ్మ పాదాల చెంత నివసించిన అన్న బెజవాడ, గుంటూరు జంట నగరాల యొక్క భౌతవ్యాన్ని దెబ్బతీశారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ గతి పట్టింది. మునీశ్వరుడికి ఏదో శాపం ఉంటుందంట, నిజం పలికితే తల 1000 ఒక్కలవుతుందని మునీశ్వరుడు శాపం అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి నోట పలికితే ఆయన తల 1000 ఒక్కలవుతుంది అనుకుంటున్నాడేమో. ఇప్పటికి కూడా అమరావతి మాట రావట్లేదు. ఆయన అంటాడు 1400 రోజులు పాదయాత్ర చేశా, నాకు ఇంకా వయసు ఉందని. 4000 డిబేట్లు మాట్లాడాం, 1600 రోజులు ఉద్యమం చేశాం, మాకు వయసు ఉంది, దమ్ముంది, ధైర్యం ఉంది. 10 సంవత్సరాల పిల్లగాడు ఆకుపచ్చని కండువాలు పెట్టుకొని ఉద్యమం చేస్తున్నారు. వాడితో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత దాష్టికం ఏంటి సార్? రాజకీయం చెయ్యండి, ఎగబడండి. చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంటే కబడ్డీ పోటీలు పెట్టుకోండి. ప్రాంతం మీద కత్తి చూస్తారా? దుర్మార్గం చేస్తారా? వెరసి 5 ఏళ్ళ నీ పరిపాలనలో 40 ఏళ్ళు వెనకపోయింది. ఏ ఉద్యోగం లేకుండా పోయింది. మీరు అంటున్నారు అమరావతికి నిధులు కావాలి, 1,00,000 కోట్లు కావాలి, 2,00,000 కోట్లు కావాలని. అదొక భూత పురాణం. అసలు అమరావతే 1,00,000 కోట్ల రూపాయల నిధి. మీరు గణాంకాలు చెప్పినట్టుగా రైతులు ఇచ్చిన 34,345 ఎకరాలు, ప్రభుత్వ భూమి 15,000 ఎకరాలు, వెరసి మొత్తం 50,000 ఎకరాలు ఇంటూ 10 కోట్లు వేసుకుంటే 55,00,000 కోట్ల రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ వేలం ద్వారా పెట్టిన ధర 7 కోట్లు. 7 కోట్ల రూపాయల చొప్పున వేసుకుంటూ కూడా 3,50,000 కోట్ల రూపాయలు అమరావతి పెడుతుందండి. చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనే అది. ఆ రోజున రాజధాని కట్టుకోవడానికి డబ్బులు లేవు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో లేదో తెలియదు కాబట్టి ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా రాజధాని నిర్మాణం చేశాడు. రైతులను భాగస్వామ్యం చేశాడు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు పలికారు. మద్దతు పలికి అన్నా క్యాంటీన్ అండి అమరావతి అంటే కాలదంటానికి, అదంటే పెళ్లి కానుకను రద్దు చేయటానికి, లేదా చంద్రన్న బీమా, అదొక ప్రాంత భౌతవ్యం కదా. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలు 2,80,00,000 మంది నాడి కేంద్రం అది. ఒక భౌతవ్యం, ఒక ప్రజలు మా జీవనాడి మీద దెబ్బ కొడుతు. సార్ అశోక్ గారు నేను అడుగుతున్నా, శ్రీశైలం డ్యామ్ కొట్టారు, పూర్తి చేసుకుంటారా? శ్రీ సిటీ పెట్టుకోరు, పూర్తి చేసుకుంటారా? పోలవరం కట్టారు, పూర్తి చేస్తారా? రాజధాని పెడితే పూర్తి చేస్తావు, నువ్వు ఎత్తేస్తావు నీ రాజకీయాల కోసం. ఏనాటిది శ్రీబాగ్ ఉడంబడిక? ఎవడో 3 కూర్చొని ఇంట్లో కూర్చొని రాసుకున్న ఉడంబడిక పేపర్ ఒకటి తెచ్చేసి శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారంగా ఆ ప్రాంతానికి ఇది, ఈ ప్రాంతానికి ఇదని ఇంత 13 జిల్లాల చిన్న రాష్ట్రానికి కలతలు పెట్టి రాజకీయమా? ఇలాంటి పాలకులు ఎందుకు సార్ పార్టీలు? దేనికి జగన్మోహన్ రెడ్డికి పార్టీ? మూసేసుకో. 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చావు నువ్వు. దేనికంక రాజకీయం? మళ్ళీ ఎమ్మెల్సీలను రెచ్చగొట్టే విధంగా నాకేమీ తెలియదు. మరేమీ తెలియనప్పుడు ఎందుకు నీకు పార్టీ? వైఎస్ వివేకానంద రెడ్డిని చంపింది నీకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎవరు ఎత్తుకెళ్లారో నీకు తెలియదు.
డాక్టర్ సుధాకర్ని ఎవరు చంపారో తెలియదు, వజీరాని ఎవరు చంపారో తెలియదు, అత్యాచారాలు తెలియదు, అమరావతి తెలియదు. మరి ఏం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి, నేను అడుగుతున్నాను. చెల్లెలు తెలియదు, తల్లి తెలియదు, దాష్టీకాలు తెలియదు, జాబ్ క్యాలెండర్ తెలియదు, ఇసుక అమ్ముకోవడం తెలియదు. సార్ నేను చెప్తున్నా అశోక్ గారు, జే ట్యాక్స్ మందు దాగి, ఈ పిచ్చి మందు దాగి చాలా మంది బిడ్డలు చనిపోయారు సార్. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయాలి. రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారిని అడిగేది మేమే. ఇన్ని దాష్టీకాల మీద విచారణ పర్వాలు చేయండి, విచారణ పర్వాలు చేయండి. మీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో, నా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం అంటే చట్టం తన పని తాను చేయాలి సార్. లేకపోతే ఈ దాష్టీకాలకి ఏంటి పరువు, ఏంటి పశ్చాత్తాపం? ఎన్ని బిడ్డల బతుకులు పోయినాయి. 300 మంది అమరావతి